అతి తక్కువ కాలంలో ఇంత ఘోరంగా ఇంత విఫలమైనటువంటి రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. తన పాలనా వైఫల్యము ఎంత స్పష్టంగా కనిపిస్తూ ఉంది నేడంటే, దాదాపు తాను ముఖ్యమంత్రి అయినటువంటి 2.5 సంవత్సరాలలో ప్రతి 3 నెలలు మహా అయితే ఒక 6 నెలలు, ప్రతి 3 నెలలు 6 నెలలకు ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలను చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను కనీసం పని చేసుకోనియకుండా, ఒక 6 నెలలు, ఒక సంవత్సర కాలము, ఒక 2 ఏళ్ల పాటు పని చేసుకోనియకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం ఏదైతే ఉందో, కనీసం కొత్తగా వచ్చినటువంటి అధికారులు కావచ్చు, ఆ పోస్టు నుండి పోతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అక్కడ జరుగుతున్నటువంటి నిర్ణయాలు ఏం జరుగుతున్నాయి అనేటువంటిది కనీస అవగాహన లేకుంటే ముందే మళ్ళీ ఇంకో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తాయి. అందులో భాగంగానే నిన్న కూడా భారీ పెద్ద మొత్తంలో ఐఏఎస్ అధికారుల యొక్క ట్రాన్స్ఫర్స్ జరిగింది. ఇది ఈరోజు కాదు, మొట్టమొదటగా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 జనవరి 3వ తారీఖు నాడు ఈ ఐఏఎస్ అధికారుల బదిలీల పర్వం అనేటువంటి కొనసాగింది. ఆ రోజు నుండి ఆ తర్వాత జనవరి 25వ తారీఖు నాడు ఒక ట్రాన్స్ఫర్, అక్టోబర్లో మరొక ట్రాన్స్ఫర్, నవంబర్లో మరొక ట్రాన్స్ఫర్, ఏప్రిల్ 27వ తారీఖు నాడు మరొక ట్రాన్స్ఫర్ 2025, ఆ తర్వాత ఏప్రిల్ నుండి నిన్న మే జూన్ 2 నెలల్లోనే 12వ తారీఖు నాడు 2025వ తారీఖు నాడు నిన్న మరిన్ని బదిలీలు జరిగింది. అంటే సరాసరి 3 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్స్ జరిగితే ఇక అధికారులు ఏం పనిచేస్తారు? అక్కడ కొత్తగా వచ్చినటువంటి అధికారి కనీసం తన కుర్చీలో తాను సర్దుకోకముందే మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫర్ ఆర్డర్ రావడం ఏదైతే ఉందో, అది అటు ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఆ పాలనా అధికారికి కావచ్చు, ఏమాత్రం అవగాహన రాకంటే ముందే ట్రాన్స్ఫర్లు కావడంతో ప్రజల యొక్క అర్జీలు ఏవైతే ఉంటాయి, ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయి, ప్రజల యొక్క కష్టాలు ఏవైతే ఉంటాయి, వాళ్ళు చెప్పుకుందామంటే కూడా ఒక అధికారి మారిపోయిన తర్వాత మళ్ళీ ఆ సమస్య మొదటికి రావడం, ప్రజల కష్టాలు, ప్రజల ఇబ్బందులు ఎక్కడేసిన గొంగడి ఎక్కడికనే మారిపోతా ఉన్నది రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనా వైఫల్యం, తాను తీసుకుంటున్నటువంటి విఫలమైనటువంటి నిర్ణయాల కారణం. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలను చూస్తే ఒక పాలనా దక్షత కలిగినటువంటి నాయకుడు అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. కానీ ఈ నిర్వాహకం చూస్తున్న తర్వాత మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది, రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాలకు తాను కారణమా లేకపోతే తన అధిష్టానం కారణమా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మొన్న కూడా ఏదో ఒక సభలో మాట్లాడుతూ నేను ఫలానా చోట చదువుకున్నాను, ఫలానా చోట ఓనమాలు నేర్చుకున్నాను, ప్రస్తుతానికి ఉద్యోగమేమో మా నాయకుడి దగ్గర పనిచేస్తున్నానని చెప్పారు. మీరేమో ఆ నాయకుడి దగ్గర పనిచేస్తా అని చెప్తారు. మీ నాయకుడేమో ఒక భావజాలం కలిగినటువంటి వ్యక్తుల చేతుల్లో బందీగా ఉన్నారు. ఆ బందీగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క చెప్పు చేతుల్లోనే తోలు బొమ్మలుగా మీరు ఆడుతూ ఉన్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారుతూ ఉన్నది. మీరు ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఉద్యోగం చేస్తున్నా అంటే మీకు ఓట్లేసి గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలను అవమానించినట్టుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. తన అధిష్టానాన్ని, రాహుల్ గాంధీ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసమే తన కాలాన్ని మొత్తం వెచ్చిస్తున్నారు తప్పిస్తే తెలంగాణ ప్రజలకు తాను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పనిలో మాత్రం ఇప్పటి వరకు కనీసం ఓనమాలు కూడా దిద్దినట్టుగా కనబడట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి నియామకాలు చూడండి, నిర్ణయాలు చూడండి, మొత్తం ఆ అర్బన్ నక్సలైట్ల భావజాలం కలిగినటువంటి వ్యక్తులను భర్తీ చేయడానికి, అది వైస్ ఛాన్సలర్ల నియామకంగా తెలంగాణలో ఏదో తన దగ్గర పెట్టుకున్నటువంటి విద్యా శాఖ ఏదైతే ఉందో అక్కడ సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తా అని చెప్పి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక విద్యా కమిషన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి చైర్మన్, సభ్యులు అందరు అర్బన్ నక్సలైట్లతో ఆ మొత్తం నియమించినటువంటి పరిస్థితిని చూసాం. పోనీ రీసెంట్గా ఎమ్మెల్సీ నియామకాలు జరిగింది. ఎమ్మెల్సీలో కూడా ఆ భావజాలం కలిగినటువంటి కోదండరామ్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను, నాయకులను పక్కన పెట్టి కోదండరామును తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసింది. ఆ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ ఆయనకున్నటువంటి పార్టీ ఈ రోజు వరకు తెలియదు.
కేవలం ఒక్క తాను ఎమ్మెల్సీ కావడానికి ఏకైక కారణం ఏంటంటే ఆ అర్బన్ నక్సలైట్ భావజాలం కలిగి ఉండడం, ఆ భావజాలాన్ని రాహుల్ గాంధీ సమర్థించడం, రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలను రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా పాటించడమే తప్పిస్తే మరొకటి కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. అందులో భాగంగానే మరీ బాధాకరమైనది, రేపు శనివారం రోజు తెలంగాణ సినీ కళాకారులకు సంబంధించి గతంలో నంది అవార్డుల పేరు మీద ఇచ్చేటువంటి ఉత్తమమైనటువంటి ప్రతిభను కనపరిచినటువంటి సినీ కళాకారులకు నంది అవార్డు పేరు మీద అవార్డులు వచ్చాయి. ఆ అవార్డును కూడా పేరు మార్చేసి ఈరోజు గద్దర్ అవార్డు అనేటువంటి పేరు మీద రేపే ఇస్తున్నారు మన హైదరాబాద్లోని హైటెక్స్లోనూ ఎక్కడో. అసలు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ గద్దర్ ఎవరు, ఈ గద్దర్కు సినీ రంగానికి సంబంధం ఏంటి, సినీ రంగానికి తాను చేసినటువంటి సేవలేంటివి, తాను అందించినటువంటి అక్కడ ఏమైనా ప్రోత్సాహం అందించి ఉన్నారా, తన కాంట్రిబ్యూషన్ ఏంటిది అనేటువంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలను పటిష్టం చేసుకోవడం కోసం, తమ ఓటు బ్యాంకు పక్కదారి పట్టకుండా ఉండడం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణనే గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వడం. పోనీ ఆ గద్దర్ నమ్మినటువంటి నక్సలైట్లను, ఆ నక్సలైట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులను, సంస్థలను నిషేధించింది, వాళ్ళను పొట్టలు పెట్టుకున్నది, వాళ్ళను కాల్చి చంపింది మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ. నువ్వే చంపుతావు, నువ్వే సంతాపం తెలియజేస్తావు, నువ్వే నీకు అవసరం కదా అని చెప్పేసి వాళ్ళ పేర్ల మీద అవార్డులు ఇస్తావు, రివార్డులు ఇస్తావు, వాళ్ళకు కావాల్సినటువంటి నియామకాలు చేస్తావు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని తెలంగాణ సమాజం ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంది. అది ఎంతవరకు పోతారు వీళ్ళు ఓట్ల కోసం అని అంటే, రేపటి రోజు వీళ్ళకి అవసరం అనుకుంటే ఈరోజు ఒక భావజాలం కలిగినటువంటి వ్యక్తులను ప్రసన్నం చేసుకోవడం కోసం అవార్డులు, గద్దర్ అవార్డు పేరు మీద అవార్డులు ఇస్తున్నారు. రేపటి రోజు మరింత వాళ్ళు ఒకవైపు భారతీయ జనతా పార్టీ ప్రభంజనం దేశం మొత్తం వీస్తూ ఉన్నది, వీళ్ళ యొక్క పీఠాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు ఓటు బ్యాంకుగా మొదటి నుండి ఒక సామాజిక వర్గాన్ని, ఒక మతాన్ని వాళ్ళు ఓటు బ్యాంకుగా పదిలం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అది ఇంకా పీఠాలు ఆ వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు వాస్తవాలను తెలుసుకొని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి స్ఫూర్తితో పనిచేస్తున్న దాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ వర్గం ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళుతున్నటువంటి సందర్భంలో వీళ్ళు అవసరమైతే ఓ యాకూబ్ మెమనో, లేకపోతే అజ్మల్ కసబో, లేకపోతే అఫ్జల్ గురుల పేర్ల మీద కూడా అవార్డులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ వెనకడు వేయదేమో అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఇది ఊరికనేదో నేను భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిని కదా నేను విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నానని కూడా అనుకోవడానికి లేదు. రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆపరేషన్ కగార్ని ఆపేయాలని, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆపరేషన్ కగారు పేరు మీద ఈరోజు మన జాతీయ భద్రతా దళాలు గిరిజనుల మీద ఉక్కుపాదం మోపుతున్నాయని, ఆ ఆపరేషన్ కగారు తక్షణమే నిలిపేయాలని చెప్పేసి సాక్షాత్తు మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడడం ఏదైతే ఉందో ఇంతకంటే సిగ్గుచెట్టు మరొకటి ఉండదనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేయదలుచుకుంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం అనేటువంటి రాజ్యాంగం పేరు మీద ఒక చిన్న పుస్తకాన్ని పట్టుకొని దీన్ని కాపాడుతాను, సంవిధానం బచావ్ అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తి మీద, ఆ రాజ్యాంగ విలువల మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులే ఆ రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి భారత చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం ఏదైతే ఉందో 1967 ప్రకారం ఈ నక్సలైట్ సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిందే కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు మీరే ప్రకటిస్తారు, మరోవైపు మీరే ఆ సంస్థలను వెనుకేసుకొస్తారు. ఈ ఆపరేషన్ కగార్ అనేటువంటిది స్టార్ట్ అయిందే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు. మీరే స్టార్ట్ చేస్తారు, మీరే ఆపమంటారు, మీరే ఆ సంస్థలో కలిగినటువంటి వ్యక్తులను వెనుకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తాము. కాబట్టి కేవలం ఒకరిద్దరిని సంతృప్తి పరచడం కోసమో లేకపోతే ముఖ్యమంత్రిగా తాను కాలయాపన చేయడం కోసమో కాకుండా ప్రజలకు మేలు చేసే దిశగా తానకు ఈరోజు ఏదైతే ఈ ముఖ్యమంత్రి పదవి రావడానికి కారకులైనటువంటి తెలంగాణ ప్రజలను వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి భజనను బంద్ చేయాలి. తెలంగాణ ప్రజలను అవమానించడం ఇకనైనా బంద్ చేయాలి. మొన్న ఒకసారి రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తానని అవమానించి
తెలంగాణ ప్రజలను అవమానించడం జరిగింది. అట్లా కాకుండా రేపటి రోజు రాహుల్ గాంధీ యొక్క భజనను బంద్ చేసి తెలంగాణ ప్రజలను గౌరవించడం నేర్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఆ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా పనిచేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఒకవైపు మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని మాట్లాడుతూ ఉన్నారు, రెండో వైపు ఏమో దుబారా పెరిగిపోతూ ఉన్నది. మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఇక్కడి నుంచి ఒక నల్లగొండకు పోవాలన్నా, హైదరాబాద్ నుండి నల్లగొండకు పోవాలన్నా, లేకపోతే నల్లగొండ నుంచి ఖమ్మం పోవాలన్నా, లేకపోతే హైదరాబాద్ నుంచి మామూనార్ పోవాలన్నా హెలికాప్టర్లను వాడుతూ ఉన్నారు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ దుబారాను కట్టిపెట్టాలి. అనవసరమైనటువంటి అవార్డులు, రివార్డుల పేరు మీద చేసేటువంటి హంగామాను, హడావుడిని మానుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. రేపటి రోజు తెలంగాణ గద్దర్ అవార్డుల పేరు మీద ఇస్తున్నటువంటి అవార్డుల విషయంలో కూడా సినీ ప్రముఖులు ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే తెలంగాణ సినీ ప్రముఖులు కొంత భయపడుతున్నట్టుగా ఉంది. రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో ఉండడం కోసము గతంలో ఒక సినీ యాక్టర్ని ఏదో కేసు పేరు మీద జైలుకు పంపించడము, ఆ తర్వాత వాళ్ళతో ఏదో సంధి కుదుర్చుకోవడము, మళ్ళీ అదే సినీ నటుడికి ఉత్తమ అవార్డులు అనేటువంటి పేరు మీద అవార్డు ఇవ్వడము, ఆ సినిమాను విమర్శించింది కాంగ్రెస్ పార్టీయే, ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ నటులను విమర్శించింది కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి పాత్రలను విమర్శించింది కాంగ్రెస్ పార్టీయే, మళ్ళీ వాళ్ళతోటి కుదుర్చుకున్నటువంటి సంధిలో భాగంగా అదే నటుడికి ఉత్తమ అవార్డులు ఇవ్వడము కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇట్లా వాళ్ళ యొక్క ఊకదంపుడు, తోక ఉప్పుడు ఏది మన ఉడత ఊపులకు తెలంగాణ సినీ ప్రముఖులు భయపడద్దు. ఈ పాలన, ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం తెలంగాణలో అధికారంలో ఉండదు. కాబట్టి రేపటి గద్దర్ అవార్డుల విషయంలో తెలంగాణ సినీ ప్రముఖులు పునరాలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారు పాలన మీద దృష్టి పెట్టాలి. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా పనిచేయాలి. ఇప్పుడున్నటువంటి ఈ ట్రాన్స్ఫర్లు, బదిలీలు నెలకోసారి, 3 నెలలకోసారి బంద్ చేసేసి వాళ్ళని 3 నెలల ముచ్చటగా గాలియకుండా వాళ్ళను పనిచేసే దిశగా వాళ్ళను అవకాశం కల్పించాలి. గతంలో 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి అధికారులే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా వాళ్ళే కొనసాగించారు. వాళ్ళను నీ ఆలోచన విధానానికి అనుగుణంగా మార్చుకోవాలి. సమయపాలన విషయంలో కావచ్చు, పనితీరులో కావచ్చు మార్చుకోవాలి తప్పిస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయడము, 3 నెలలు కాకుండా మళ్ళీ ట్రాన్స్ఫర్లు చేయడం అనేటువంటి హడావుడి బదిలీలను మానుకొని తెలంగాణ ప్రజలకు వాళ్ళు సేవ చేసుకునే దిశగా వాళ్ళకు అవకాశం కల్పించాలి. రేవంత్ రెడ్డి గారు కూడా తాను ఇచ్చినటువంటి హామీల విషయంలో పకడ్బందీగా ఉండాలి. తాను ఇచ్చినటువంటి హామీలను 100కి 100 పాళ్ళు అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను.